నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. నమస్తే, ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఈ రోజు నిజామాబాద్ సభ లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ దాశరథి నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పేర్కొనడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మేధావులను పెట్టుకుంటారు కదా, ఐఏఎస్ ఆఫీసర్లను, సలహాదారులు, ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి గారు వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, మహబూబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. దాశరథి అప్పటి వరంగల్ జిల్లాలో, ఇప్పటి మహబూబాద్ జిల్లాలో చిన్నగూడూరు అనేటువంటి మండల కేంద్రంలో పుట్టినటువంటి వ్యక్తి. చిన్నగూడూరు మహబూబాద్ అసెంబ్లీ పరిధిలో వస్తుంది. మన వేం నరేందర్ రెడ్డి గారికి తెలుసు. మరి వేం నరేందర్ రెడ్డి గారు అయినా ఎడ్యుకేట్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని. ఆయన సలహాదారుగా పెట్టుకుని ఆయన సలహాలు ఇస్తే ఈయన వినే పరిస్థితి ఉంటుందా? వేం నరేందర్ రెడ్డి గారు పలుమార్లు ఉటంకించేది, నేను చెప్తా ఆయన వింటాడు అని. గది పరిస్థితి. చుట్టూ బ్యాగులు మోస్టోళ్లను, జూదగాళ్లను, రియల్ ఎస్టేట్ బ్రోకర్లను ఇట్లా పెట్టుకున్నాక మీకు ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది? తెలియకపోతే ఇట్లనే ఉంటది. నిజామాబాద్కు దాశరథికి ఏం సంబంధం అండి రేవంత్ రెడ్డి గారు? ఇట్లుంది మీ పరిపాలన విధానం, మీ కథ. తెలంగాణ పట్ల మీకున్న అవగాహన, తెలంగాణ భౌగోళిక స్వరూపం ఎట్లుంది, తెలంగాణ ప్రముఖులు ఎవరనేది. ఇంకా కొంపదీసి చెప్పలేదు, కాళోజీ నారాయణరావు గారు కూడా అక్కడే అని.